హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానోస్ తెలుగు ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. మార్నింగ్ లేవగానే దేవుడికి ప్రసాదం చేయాలి కదా, సో ప్రసాదం చేసి పెట్టేశాను. సేమియా పాయసం చేసి దీపం పెట్టుకున్నాను. అంటే ఆ రోజు చాలా వెతికాను అనమాట తులసిమాల కోసం. ముందు రోజు ఎక్కడా కనబడలేదు. ఇంకా మార్నింగే ఆ రోజు యాన్యువల్ డే అనమాట బాబుకి. సో యాన్యువల్ డే అయితే నాకు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చి అంత టైం లేదనమాట. లేకుంటే ఖచ్చితంగా తులసిమాల వేయాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచి ప్రసాదం చేసేసాను, టిఫిన్ రెడీ చేశాను, బాబుకి స్నానం చేసి రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర అంత దీపం పెట్టి బాగా దండం పెట్టుకున్నాను అనమాట. టెంకాయ కొట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి యాన్యువల్ డే అని చెప్పాను కదా, సో తనని రెడీ చేసేసాను. రెడీ చేసి ఇంక బాబుని స్కూల్కి 9:30కి పంపించేయాలి. నాకు వైకుంఠ ఏకాదశి అనే ఆ ఫెస్టివల్ మోడ్ కంటే బాబుకి యాన్యువల్ డే అనేది ఎక్కువ మైండ్లో ఉందన్నమాట. సో తను ఫస్ట్ యాన్యువల్ డే అనమాట. తను ఆల్రెడీ నర్సరీ, ఎల్కేజీ మా ఊరి దగ్గర చదివాడు. బట్ కానీ యాన్యువల్ డే ఎప్పుడూ చేయలేదు. అప్పుడు కరోనా టైం కదా, సో ఇష్యూస్ వల్ల ఎప్పుడు యాన్యువల్ డే తను చూడలేదనమాట. ఫస్ట్ యాన్యువల్ డే యాజ్ ఎ పేరెంట్స్గా మేము బాబు యాన్యువల్ డేకి వెళ్ళడం కూడా ఫస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగా అన్నీ సెలబ్రేట్ చేశారు స్కూల్లో. అంటే వాళ్ళు కూడా 3-4 ఇయర్స్ అయిందంటే యాన్యువల్ డే సెలబ్రేట్ చేసి. సో ఈసారి చాలా గ్రాండ్గా చేశారనమాట యాన్యువల్ డే. ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయ్యాము. బాబుని ఆల్రెడీ మా ఆయన వదిలేసి వచ్చారు. మేము 10:30 అంటే 11కి ఇన్వైట్ చేశారనమాట. సో మేము 10కి 10:30కి అంతా వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఫ్రంట్లో కూర్చుంటే డ్యాన్స్ వీడియో తీసుకోవచ్చు కదా, అంటే స్కూల్ వాళ్ళు సెండ్ చేస్తారు. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మనం స్టేటస్లో పెట్టుకోవడానికి వెంటనే అన్నట్టు మేము ఫ్రంట్ ముందే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి పాప చూసారా, నా దగ్గరకు అస్సలు రాలేదు. వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నది, నా దగ్గరకు అసలు రానని చెప్పింది. నెక్స్ట్ చాలా బాగా డెకరేట్ చేశారు స్కూల్లో. చాలా అంటే చాలా. ఇక్కడ ఈ స్కూల్లో నాకు నచ్చేది ఇంకొకటి ఉందన్నమాట. ఏదన్నా పేరెంట్స్ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసే ఫంక్షన్ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా మనకి పొట్టు పెట్టి గంధం పెడతారు, ఫ్లవర్స్ ఇస్తారు, మనల్ని పెట్టుకోమని చెప్తారు. ఖచ్చితంగా ఇది ఉంటుంది అనమాట, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ పేరెంట్స్ కోసం కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. యాక్టివిటీస్ అంటే సైన్స్ ఫేర్ లాగా ఉంటుంది కదా, సో సైన్స్కి సంబంధించినవే. మా ఆయనకి ఇలాంటివి చాలా ఇష్టము, తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు వెయిట్ చేసాము, అంటే కొంచెం సేపు ఉన్నాము, అంటే స్టార్ట్ అవ్వలేదని చెప్పి ఉన్నాము. కొన్ని చూసారు, మా ఆయన కొన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్, అంటే లోపల ఫస్ట్లో ఎంట్రన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇలా డెకరేట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా, చెప్పలేను అంత హ్యాపీగా. అటు సైడ్ వచ్చి ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు. అంటే నేను బాబుని డ్రాప్ చేసి పిక్ చేసుకోవడానికి వెళ్తాను కదా, సో ఒక 15 డేస్ నుంచి చూసాను. ఆ 15 డేస్ బిఫోర్ నుండే స్టార్ట్ చేశారనమాట ఇది అంతా రెడీ చేయడం. అలాగా అప్పుడు ఏమనిపించలేదు, జస్ట్ ఇప్పటికి కూడా అది రిమూవ్ చేస్తున్నారు. ఎన్ని డేస్ వేయడానికి పట్టిందో రిమూవ్ చేయడానికి అన్ని డేస్ అనమాట. చాలా చాలా బాగుండింది. లోపలికి వెళ్ళి ఇది వచ్చేసి ఇంకా ఎంట్రన్స్ లోపల అనమాట. లోపలికి వెళ్ళి కూర్చునేదానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చి కూర్చున్నారు. గెస్ట్ ఎవరంటే, అంటే హిందీ యాక్టర్, సీరియల్లో రామాయణంలో రాముడికి క్యారెక్టర్ చేశారంట. సో అతన్ని ఇన్వైట్ చేశారనమాట యాక్టరు. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. ఫ్రంట్లోనే చెప్పాను కదా, ఫ్రంట్లోనే వెళ్ళి కూర్చున్నాము. కొంచెం సాంగ్స్ అంటే మా స్కూల్ స్టూడెంట్సే డెవోషనల్ సాంగ్స్ పాడారనమాట. our CEO, Kumari Charan, our administrator, Mr. Aman Bhatt, our principal, Srimati K. Ila Padma, our principal, Srimati Ekta, and other dignitaries from all of our. నేను చెప్పాను కదండి ఇన్వైట్ చేశారని చెప్పి. సో గెస్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ సాంగ్స్ అలాగే కంటిన్యూ చేశారనమాట. డెవోషనల్ సాంగ్స్ ఆ స్కూల్ వాళ్ళే పాడారని చెప్పాను కదా, సో అవి అలాగే కంటిన్యూ చేశారు. తర్వాత ప్రీ ప్రైమరీ వాళ్ళు డ్యాన్సులు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైజెస్ నాకు మా బాబు 2 ప్రైజెస్
విన్ అయ్యాడనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ ఫంక్షన్కి ముందే టాలెంట్ టెస్ట్ వీక్ అని ఒక కాంపిటీషన్ లాగా పెట్టారనమాట. సో అందులో 4 ఉంటాయి. 4 కాంపిటీషన్స్ లాగా పెట్టారు. అందులో 2 ప్రైజెస్ మా బాబుకి వచ్చాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది కదా. సో సెకండ్, థర్డ్ to place the arrow onto the center there. Sir, please see that. Jai Shri Ram. Jai Shri Ram. Now you should see the lamps. Keep observing. बोलो श्री रामचंद्र महाराज की, बोलो श्री रामचंद्र महाराज की। Ritvik for freehand drawing and coloring and best out of waste. Riyaz and bigger round of applause. Congratulations children. ఫస్ట్ అయితే ప్రైజెస్ ఇచ్చేసారు. ఆ తర్వాత గెస్ట్ మాట్లాడారనమాట. సో సార్ కూడా చాలా బాగా మోటివేషనల్ లాగా చెప్పారు మాటలు స్టూడెంట్స్. రామాయణం గురించి అలాగా మాట్లాడారు కొంచెం సేపు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నర్సరీ స్టూడెంట్స్, నర్సరీ కిడ్స్ వచ్చేసి డ్యాన్స్ చేశారు. నాకు వీళ్ళ ఫ్రాక్స్, అమ్మాయిల ఫ్రాక్స్ ఎంతగా నచ్చాయంటే అసలు చెప్పలేను, అంత బాగా అనిపించాయి. చాలా క్యూట్గా ఉన్నారనమాట పిల్లలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎల్కేజీ కిడ్స్ అనమాట డ్యాన్స్. మా బాబు కూడా అటు సైడ్ నుంచి సెకండ్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళైతే చాలా బాగా వేశారనమాట. ఎందుకంటే ఆ డ్రమ్స్ కొడుతూనే ఉన్నారు. అదొక అంటే గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి తీసుకొచ్చారనమాట. సో తర్వాత డ్యాన్స్ స్టేజ్ మీద ఎక్కి ఇలాగ చాలాసేపు ఒక ½ an hour డ్యాన్స్ చేశారు. అంత బాడీతో దాన్ని ఎత్తుకొని చేయడం చాలా చాలా గ్రేట్ కదా. సో నాకు ఇందులో ఇంకొకటి ఏంటంటే తెలుగు సాంగ్స్ కూడా డ్యాన్స్ చేశారు. అది ఎన్టీఆర్ సాంగ్ ఇది అనమాట. నాకు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడో కన్నడ స్కూల్లో మన లాంగ్వేజ్తో ఒక సాంగ్ డ్యాన్స్ వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక సాంగ్ కూడా వేశారు యూకేజీ కిడ్స్, బట్ నేను వీడియో తీసుకోలేదు. చెప్పాను కదండి ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు అని చెప్పి. సో మా పిల్లలు అయితే ఏదో తీసుకోవడానికి వెళ్ళారు, ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పి. నెక్స్ట్ రైస్ ఐటము, టిఫిన్ అదంతా ప్రొవైడ్ చేశారు. అంటే మనం మనీ ఇవ్వాలండి. నెక్స్ట్ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి, మా పాప చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. తనకి చాలా ఇష్టం అనమాట ఐస్ క్రీము ఇలాంటివి. ఏ పిల్లలకైనా ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది కదా. సో నేనైతే బిస్మిల్లాబాద్ తీసుకున్నాను. నాకి ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి నేను ఇంట్లో ఏది చేసుకోలేనో, ఇంట్లో టేస్ట్ అంటే మనం రెగ్యులర్గా చేసుకోం కదా, నేను అలాంటివే మ్యాక్సిమం బయటికి వెళ్తే ప్రిఫర్ చేసి అలాంటివే తింటాను. ఎందుకంటే బిస్మిల్లాబాద్ నేను ఎప్పుడూ చేయలేదు, ట్రై కూడా చేయలేదు, బట్ ప్రాసెస్ తెలుసు. సో నేనైతే బిస్మిల్లాబాద్ తీసుకున్నాను. మా ఆయన అయితే పూరి, మా ఆయనకి పూరి ఫేవరెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా అది తీసుకుంటారు. పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. నేనైతే బిస్మిల్లాబాద్ తింటున్నాను. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేశాను. అంటే వైకుంఠ ఏకాదశి కదా, సో అంటే స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. పప్పు, రసం, ఫ్రై అలాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ బిస్మిల్లాబాద్ చూస్తానే తినాలి అనిపించింది, తిన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా బాబు ఆడుకుంటాను కొంచెం సేపు అంటే పార్క్కి తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చేసి నాను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, అక్కడ వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడు కదా. మా పాప అయితే తనను చూసింది అనుకో, తను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. తనను చూస్తే నా దగ్గరకు రాదనమాట. వాళ్ళ బాబు, మా పాప అటు సైడ్ వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. మా బాబు చూసారా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి చూసినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.